మా ఛానల్లో వీడియోలు చూస్తున్న అందరికీ దండాల ద్వారా నవంబర్ 2 సండే వ్లాగ్ ఇది వచ్చేసి ఏమేం చేసామో చూద్దాం పదండి. అయితే నేను మిద్దె పైనకి వచ్చినాను, పైన చెట్లు ఎట్లున్నాయో చూద్దామని వచ్చి చూస్తే అసలు బీరతీగా బాగా ఉండింది. పిందెలు కూడా పడినాయి. అట్లాంటిది ఏమైందో తెలియదు. కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి కదా అని మేము కూడా నీళ్లు వేయడం మర్చిపోయినాము. చూడండి అసలు మొన్న అంతా చాలా డ్రై ఒట్టిగా అయిపోయింది. ఇది ఉంటుందో లేదో తెలియదు. మనం ఈ వంకాయ చెట్లు ఇంకా ఆడ పాలకూర ఉంది, పాలకూర మోస్ట్లీ చచ్చిపోయినట్టే ఇంకా అయిపోయింది. నీళ్ళు వద్దాం అనుకున్నాను, ఏమైతే అదేంది. ఈ గోళంలో ఒకటి ఉంది, బీర ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి బకెట్లో. ఆ బకెట్లో ఒకటి, ఈ బకెట్లో ఒకటి. ఫస్ట్ వాటర్ వచ్చి తెలుస్తుంది. మళ్ళీ ఒక వారం ఉంటే ఉంటాయో పోతాయో మళ్ళీ చూసుకొని వేరేటన్నా వేయచ్చులని నీళ్ళు వస్తాను. స్టార్టింగ్లోనే ఎండిపోయింది. మళ్ళీ ఈ తీగ ఏది బతికిందో నాకు అర్థం కావడం లేదు. అన్నీ మిక్స్ అయిపోయినాయి. ఇవి ఇక్కడ పోయిన తీగ అంతే, అక్కడ నీడకునేదంటే బాగుంది, కిటికీ కలిసినది. కానీ ఇక్కడ చూడండి ఎండ తగిలేదంతా ఎందుకు అంతా ఎండిపోయింది. నీళ్ళు వస్తే బతుకుతాయేమో చూద్దాం, ఒక వారం వెయిట్ చేస్తే తెలుస్తుంది. ఎండ చంపుతుంది పైన అయితే, మరి చూద్దాం మా చెట్లు ఎంతవరకు ఉంటాయేమో. దీంట్లోకి అయితే ఒక బకెట్ వాటర్ పోసేసినాను. ఇంకా దీంట్లో ఒక బీరది ఉంది, ఇంకా 2 వచ్చేసి వంకాయ చెట్లు ఉన్నాయి. దీనికైతే ఎగురు బాగానే వస్తుంది, చూద్దాం ఏమవుతుందో. ఇంక గోళంలోకి కూడా పోసేద్దాం. దీంట్లో అయితే నాకు తెలిసి ఇది రాడిష్ అనుకుంటా, ముల్లంగేమో అని నేను అనుకుంటాను. చూస్తా. దీనికి చూడండి ఆకులకి ఎట్లా వచ్చినాయో, ముళ్ళు వచ్చినాయి. చూడండి ఆకులకి పైన అంతా ముళ్ళు వచ్చినాయి. దీంట్లో అయితే వంకాయ 2 రకాలు, ఇంకా ఇది ముల్లంగి నాటింటి విత్తనాలు. మరి ఇది ముల్లంగా కాదో గూగుల్లో చెక్ చేసి చెప్తాను. గూగుల్ అయితే ఇది ముల్లంగి అని చెప్పింది. మేమైతే ఒక ప్లాన్ అనుకున్నాము, ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి అతను వచ్చినాడు. ఆ ప్లాన్ ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. ఈరోజు మధ్యాహ్నం అయితే నేను సేమియాల పాయసము ఇంకా అలసంద గుగ్గుళ్ళు ఉడకబెట్టి తర్వాత వేసినాను తినడానికి. మేము డ్రిప్ పైప్ని ఇట్లా తుంటలుగా ముందు రోజు నైటే కట్ చేసి పెట్టుకున్నాము. ఎందుకంటే మేము నేరేడు చెట్లు పెట్టిన చెట్లలోనే శనగెత్తలు అనుకున్నాము. శనగకైతే నీళ్ళు అవసరం లేదు, కానీ నేరేడు చెట్లకైతే నీళ్ళు కావాలి కదా, అందుకని మేము శనగకి నీళ్ళు అవసరం లేదని ఇంకా అట్లా క్లోజ్ చేసి దాంట్లో నుంచి నీళ్లు బయటకు పారవు, అందుకని అట్లా క్లోజ్ చేసేసినాం అన్ని. ఆ అవసరం లేని డ్రిప్లన్నిటిని మూసేసుకుంటున్నాము. ముందు రోజు అవి పైపులు కట్ చేసుకుని పెట్టుకున్నామన్నాం కదా, దానితో ఇట్లా మూసేస్తున్నాము. ఇదైతే ట్రాక్టర్కి అటాచ్ చేసుకోవచ్చు. శనగ ఎత్తే మిషన్ ఇదే. దీనికి పైన డబ్బాలా ఉంది కదా, ఆ డబ్బాలో వచ్చేసి 2 పార్టీషన్లు ఉంటాయి. ఒక సైడ్ పార్టీషన్లో మనం శనగలు పోసుకోవాలి, ఇంకో సైడ్ పార్టీషన్లో మనం మందు పోసుకోవచ్చు. మనం ఏదైనా కానీ దాంట్లోకి వేయాలనుకుంటుంటాం కదా ఎరువులు, అవి పోసుకొని మనం ఇంకా దాన్ని అట్లా అది భూమిలోకి దిగుతుంది. మనం డ్రైవింగ్ చేసుకుంటూ పోతా ఉంటే ఇంకా అట్లా మందుతో పాటు శనగలు కూడా భూమిలోకి పడుతుంటాయి. ఇది శనగలు ఎత్తే మిషన్. దించు. ఒక్కొక్క శనగిత్తుతా అంటే ఇంకా వీళ్ళు నేరేడు చెట్లు చూసేకపోయింటే చూడండి, పందులు వచ్చి నేరేడు చెట్లని అన్ని ఎట్లు ఇరగొట్టినాయో. మేము కట్టెలు సపోర్ట్ పాతి పెట్టినాం కదా, ఆ సపోర్ట్గా పెట్టిన కట్టెల్ని కూడా పైకి ఎత్తేసినాయంట. నేరేడు చెట్లు అన్నిటిని ఇరగొట్టినాయి. నేరేడు చెట్లు వేర్ల దగ్గర ఏమన్నా పురుగులు ఉంటాయి కదా, వేరు తినేసేటివి వేరు పురుగులు అంటారు. అవి ఉంటాయిలే తిందాం అనుకుని వచ్చినాయో, మళ్ళీ వాటర్ కోసం వచ్చినాయో, ఎందుకు వచ్చినాయో తెలియదు కానీ అనవసరంగా చెట్లన్నీ పడగొట్టేసినాయి. చెట్లతో పాటు సపోర్ట్ పెట్టిన కట్టెల్ని కూడా ఇరగొట్టేసినాయంట. ఇంకా ఇంటి దగ్గర ఉండే చెట్లను తీసుకొని పోయి మళ్ళీ నాటాల కంపల్సరీగా, లేదంటే ఇంకా ఆ ప్లేస్ అంతా అట్లే గ్యాప్ ఉండిపోతుంది. చూడండి ఎట్లా ఇరగొట్టేసినాయి, తుంచేసినాయి కొమ్మల్ని. ఇప్పుడైతే ఈవినింగ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే చూద్దాం. ఈరోజైతే మేము బర్రెలు గడగాలనుకున్నాం, ఎందుకంటే ఇవి మేసేకొస్తున్నాయి. దీని మీద కొంగరెట్ట చూడండి, కొంగరెట్ట ఫ్రెండ్స్. అమ్మో, ఈ ప్యాడ్ అంతా క్లీన్ చేసి ఇదంతా నీట్గా తీసేసి నీట్గా చేయాలి, ఇది ఆరిపోతుంది. దీనికి కూడా కొంగరెట్ట. ఈరోజైతే మెయిన్ ట్యాంక్ కడగాలనుకున్నాం, కానీ ట్యాంక్లో నీళ్ళు ఉన్నాయి. సో బరుగుడ్లు కడిగితే ట్యాంక్లో నీళ్ళు అయిపోతాయి, ప్లస్ చెట్లకు కూడా పడదాం, ఇంకా ఫాస్ట్గా అయిపోతాయి నీళ్ళు. ఇవి మనం నాటినాం కదా కొత్తగా కనకాంబరం చెట్లు. ఫస్ట్ దానికి నీళ్ళు పట్టి, ఇంకా మన డ్యూటీ అయితే నీళ్ళు పట్టడమే మోస్ట్లీ ఈరోజు. ఆ తర్వాత ట్యాంక్ కడిగేటప్పుడు హెల్ప్ చేయాల్సి ఉంటుంది నాకు తెలిసి.
ఫస్ట్ చెట్లకు నీళ్ళు పడితే సగం నీళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత ఉండే నీళ్ళతో బరగడ్లు కడుగుదాం. చూద్దాం ఎప్పుడు అయిపోతాయి ట్యాంక్లో నీళ్ళు. ఫస్ట్ అయితే నేరేడు చెట్లు చూడండి. మన నీళ్ళు పెట్టినా కానీ ఎందుకు ఇట్లా అయిపోయినాయి. అందుకే సోమేష్ నీళ్ళు పోసుకుంటూ వస్తాను నేరేడు చెట్లకు. అక్కడ ఒకటి అంతే, కానీ కింద ఎగురేసింది, పైన అయితే ఎండిపోయింది. కింద చిన్న ఎగురులు వచ్చాయి. ఇక్కడ ఇవన్నీ పూడ్చాల్సి వస్తుంది, ఎందుకంటే తోటలో పనులు నూకేసినాయని చెప్పినాను కదా. ఇక్కడ టెంకాయ చెట్లు నాటాలనుకుంటున్నా, నేను నాటలేదు ఇంకా దీనిలో కూడా నీళ్ళు వస్తాడు. అందుకే సోమేష్ నాటుతాం. ఇవి కూడా నాటినప్పుడు కన్ఫామ్గా వీడియో తీసుకొని వీడియో అప్లోడ్ చేస్తాం. ఇది కూడా నేరేడు చెట్టే కదా చూడండి, ఎండిపోయింది, కానీ చిన్నగా స్టార్ట్ అయినాయి ఎగుర్లు. దీన్ని కూడా మేము ఎట్లా బతికిస్తాం కన్ఫామ్గా. జైలు నుంచి నీకు బెయిల్ తెప్పిస్తాను. జైలుకి వేసినారు ఫ్రెండ్స్ అని. మీరు చేసినారా ఎప్పుడైనా? ఇప్పుడు మనం బర్రెలు ఎలా కడగలేను చూద్దాం పదండి. బర్రెలు అయితే కడిగే స్టార్ట్ చేసినాము. మనం ఈ పైప్ మడత పెడతాను ఫ్రెండ్స్. నా మీద పెట్టు. మనం వైట్ డ్రెస్ వేసుకున్నాం కదా, అందుకు సోమేష్ నేను డీల్ చేస్తాను అన్నాడు. ఓకే క్యారీ అని అన్నాం. దిస్ ఈజ్ కాల్డ్ కొంగరెట్ట. ఇప్పుడైతే ఫస్ట్ దాన్ని కడగడం అయిపోయింది. ఇంకా లాస్ట్లో దానికి నీళ్ళు పెట్టేసి ఇంక పంపించడమే దీన్ని. మన డ్యూటీ అయితే ఇంకా పేడకాయలు ఎత్తడం అప్పచెప్పినారు. మన కార్యాన్ని మనం సక్రమంగా నిర్వర్తిద్దామని ఇంకా మొదలెట్టినాను. పై కడుగుదాం. దిస్ ఈజ్ బర్రె, యూనో బర్రె. ఇది బర్రె. ఈ బర్రెకి పై కడగడం ఎలా మీన్స్ షవర్ బాత్ షవర్ ఏదని దాన్ని షవర్ బాత్. ఇది షవర్ బాత్ విత్ బ్రష్. అన్న గడ్డ నింపుతుంది దానికి. మాకి చెప్పు పశువులు అంటే పాన ఫ్రెండ్స్. దీన్ని ఇడిసింటే ఇది షికారుకు వేస్తుంది. ఫస్ట్ గడ వేసినది దీన్ని కట్టేస్తే మూసుకొని ఉంటుంది, లేదంటే ట్యాప్ ఎరగొట్టాలని ట్రై చేస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ సెకండ్ దానికి కూడా బాతింగ్ అయిపోయింది. వన్ సైడ్, ఈ సైడ్ చూసుకుంటే జస్ట్ వాటర్ పట్టేస్తే చాలు, ఏం లేదు. గొర్రెలు ఉన్నాయి కదా, ఇవన్నీ వాళ్ళ పిల్లలు. చూడండి ఎంత ఫాస్ట్ పోతున్నాయి, వాళ్ళ అమ్మోళ్ళు కానొస్తాయి. విజన్ దట్ సౌండ్ గైస్. ఇక్కడైతే మా అయితే మిగిలిన శనగలన్నీ చెరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.